హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు వ్లాగ్స్. ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ కింద అయితే ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో 2 తడిపి గేదెల గురించి అయితే చెప్తాను. 2 తడిపి గేదెలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఈ తడిపి గేదె వచ్చి ఇది 3వ ఈత అన్నమాట. ఇది పొద్దున 3, సాయంత్రం 3, రోజుకి 6 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందన్నమాట. ఈ గేదె వచ్చి ఇప్పుడు ప్రస్తుతం దూడ కూడా చూపిస్తాను. ఇదైతే అవైలబుల్గా ఉందన్నమాట. పొదుగు సన్నకొట్ల లైన్ గట్రా అంతా కూడా క్లియర్గా చాలా బాగుంది. గేదె కూడా బాగానే ఉంది. కొంచెం లైట్గా బెదురుతుంది, అందుకని తను దగ్గరికి వెళ్తే బెదురుతుందేమో అని ట్రై చేశాడు. కానీ పర్లేదు, దగ్గరికి వస్తే మనిషి మనం దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ చేయట్లేదు. కొంచెం బెదిరైతే ఉందంతే, పర్వాలేదు. గేదె అయితే బాగానే ఉంది చూడడానికి. ఇది తల్లి లాక్టేసినంట. శివుడి మీద ఉన్నప్పుడు ₹1,00,000 అయితే కొన్నారంట వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం దూడకైతే ఈయన 6 నెలలు అవుతుంది. వాళ్ళు 5 నెలలు అంటున్నారు, నాకు 6 నెలలు అనిపించింది, అందుకే చెప్తున్నాను. దూడ వచ్చి పోతు పిల్ల అన్నమాట. మేల్ క్యాల్ఫ్నే పెట్టింది. ఇది దూడైతేని దూడ పెద్దగా ఏమీ లేదు, కానీ కొమ్మును పెట్టి అయితే ఒక 6 నెలలు ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేను. గేదె అయితే బాగా ఉంది చూడడానికి. దీని అడ్రస్ వచ్చి గొల్లల మామిడాడ అన్నమాట. అంటే గేదె వేరే చోట ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే నేనైతే తీసుకెళ్ళి అయితే కొనిపెడతాను. కొనిపెట్టినందుకు ఖరీదు అయితే 2,000 ఇవ్వాల్సి ఉంటుంది. కాస్ట్ వచ్చి చెప్పడం అయితే 60,000 అయితే చెప్తున్నారు. 55,000కి ఆల్రెడీ అడిగారు, ఇవ్వట్లేదు. ఖరీదు అయితే 2,000 ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ 55,000 పైన ఎంతో కొంత పెడితే గేదెని అయితే ఇస్తారు. ఈ రేటు ఓకే అనుకుంటే మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్ళుకుంటాను. గేదె అయితే చూసుకోక్కర్లేదు. 60,000 లోపల తడుపు గేదె. ఇది పొద్దున 3, సాయంత్రం 3 అవుతుంది. పొల్లడం గట్ట అయితే ఏమీ జరగలేదు. శివుడి బుస్సి గట్ట అయితే ఏమీ లేదన్నమాట. ఓన్లీ పాలు కోసం కొనుక్కోవాలి. గేదె అయితే పర్వాలేదు. గేదె సాల్తీని బట్టి పర్వాలేదు, కొనుక్కోవచ్చు. దూడ గేదె 60,000 లోపల అంటే పర్వాలేదు. పూటకి 3 లీటర్ల పాలు ఇచ్చి తడుపు గేదె. నాకైతే గేదె బాగా నచ్చింది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. గేదె అడ్రస్ వేరే చోట ఉంటుంది. ఒకవేళ కాంటాక్ట్ అయ్యి ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తే నేనైతే తీసుకెళ్ళి అయితే కొని పెడతానన్నమాట. అలాగే ఇంకో తడిపి గేదె కూడా ఉంది, దాని వీడియో కూడా చూపిస్తాను. వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియో చేయడానికి నాకు బూస్టప్ కింద ఉంటుంది, కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అదే ఒకవేళ మీరు కొనుక్కోపోయినా ఎవరికన్నా ఈ టైప్ ఆఫ్ గేదె కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వీడియో అయితే కొంచెం రీచ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది, అందుకే చెప్తాను. అలాగే తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ గేదె ముందులో ఈనప్పుడైతే పొద్దున్న 4, సాయంత్రం 4, 8 లీటర్ల పాలు అయితే ఇచ్చేదంట. ఇప్పుడైతే కొద్దిగా 3 లీటర్లు చెప్పిన ఇస్తుంది, కానీ రోజుకి 8 లీటర్ల వరకు పాలు అయితే ఈయన ముందు అయితే ఇచ్చేదంట. గేదె అయితే బాగానే ఉంది, మరీ అంత బెదరేమేం కాదు. దగ్గరికి వెళ్ళి ఇలా చేయబెట్టి ట్రై చేసిన దగ్గరికి వస్తుంది, నాకుతుంది కూడా. మరీ అంత బెదిరి కాదు, అలాగే పడదు కూడా. అలాగే నెక్స్ట్ వచ్చి తర్వాత ఈ తడిపి గేదె అయితే అవైలబుల్గా ఉంది. ఇది వేరే చోట ఉందన్నమాట. ఈ గేదె వచ్చి పొద్దున్న 4, సాయంత్రం 4, రోజుకి 8 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందంట. కోర బుర్ర గేదె. హైటు బారు కూడా మొత్తం బాగుందన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి మలిచూరు గేదె. ఇది గేదె సనగొట్లు, కొట్టు, పొదుగు కూడా అన్నీ క్లియర్గా అయితే చూసుకోండి. గేదె అయితే బాగుంది. పొద్దున్న 4, సాయంత్రం 4 అంటున్నారు అనడం మాత్రం. ఈ గేదె వచ్చి అయితే ప్రస్తుతం పిఠాపురం ఉంది. అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, పిఠాపురం ఊరు అన్నమాట. గేదె అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి అయితే చెప్పడం అయితే 80,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు కొన్నదే 76,000 కంట. వాళ్ళు మారకమే అన్నమాట. వాళ్ళు కొని అమ్మేస్తూ ఉంటారు, కానీ 76,000 కొన్నారంట. అదే రేటుకి ఇచ్చేస్తానని అయితే అంటున్నారు వాళ్ళు.
ఒకవేళ కావాలంటే ఎవరికైనా బాగుంటుంది, గేదె అయితే చాలా బాగుంటుంది. ఇది దూడ కూడా ఎన్నాళ్ళు అవ్వదు, 3 నెలలు అవుద్ది అంతే, 3-4 నెలలు అవుద్ది. దీని పొద్దున్న 4 సాయంత్రం 4 పాలు అయితే బూసేస్తా అంటున్నారు. ఒకవేళ కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్ళి అయితే కొని పెడతాను. గేదె అయితే చూసుకోండి అన్ని వైపుల నుంచి యాంగిల్లో, దూడ కూడా చూపిస్తాను. ఓవరాల్గా గేదె అయితే ఇది హైట్ బారు గట్ట బాగుంది. గేదె పొదుగు కూడాని తడిపి గేది 80 ఏళ్ళ లోపల అంటే పర్వాలేదు. మరి ఇది పొద్దున్న 4 సాయంత్రం 4 పాలు ఇస్తుంది. అలాగే పెద్ద దూడ కూడా తేలిపోలేదు, 3-4 నెలలు ఉంటుంది అంతే. ఈ గేదె అయితే పర్వాలేదు, 76,000కి కొనుక్కోవచ్చు. నాకు తెలిసి 80,000 చెప్తున్నారు కానీ 76,000కి కొన్న రేటుకి ఇచ్చేస్తారు నాకు తెలిసి. అలాగే ఇందాకటి గేదేమో ఎంత చెప్పాను, 60,000 అని చెప్పాను కదా, 55,000కి అడిగారు కదా, అది కూడా 55,000 మీద అంటే ఇంకో 1,000-2,000 పడితే ఇచ్చేస్తారు నాకు తెలిసి. రెండు కలిపి అయితే ఇదొక 76,000, అదొక 57 చూసుకుందాం. 57, 76 మొత్తం 1,33,000 అవుతుంది. రెండు కలిపి, 2 తడిపి గడ్లు కూడా. అంటే అదొక 6 లీటర్లు, ఇదొక 8 లీటర్లు, రోజుకి 14 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తాయి అన్నమాట. రోజుకంటే మొత్తం పూటకి 7 లీటర్ల వరకు పాలు వస్తాయి అన్నమాట. మీరు ఒకవేళ ఒక 5-6 లీటర్ల పాలు ఇచ్చి శివుడికి ఎత్తుకున్నా కూడా ఎంత లేదనుకున్నా 1,00,000 పైనే పడుతుంది. కాబట్టి 1,20,000, 1,30,000 ఎలాగ అవుతుంది. 2 గేదెలు అయితే ఉంటాయి, అలాగే దూడలు కూడా ఉన్నాయి వీటికి. అలాగే ఈ గేదెలు అయితే నార్మల్గా పాలన్నీ తాగేసిన తర్వాత తయారు చేసుకుంటే ఎంత లేదనుకున్నా శివుడి మీద ఇది 1,00,000, అదొక 80-90 వేలు చేస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే అది 3వ ఈత అయింది కాబట్టి. ఒక 80,000కి అలాగే రావట్లేదు కాబట్టి అదొక 90 అని, ఇది 1,00,000 చూడండి, 1,90,000 అయితే వస్తాయి తయారైన తర్వాత తయారు చేసుకుంటే. ఇప్పుడైతే 1,33,000 కాబట్టి పాలు ఎంత లేదనుకున్నా ఒక 5-6 నెలలు డెఫినెట్లీ ఇస్తాయి అన్నమాట. ఒకవేళ కావాలంటే 2 గేదెల మీద కొనుక్కుంటానంటే ఇలా చూసుకోవచ్చు, 1,33,000 అయితే అవుతుంది. లేదు విడిగా కొనుక్కుంటా అంటే దేనికది, ఇదైతే 76,000, అదైతే 57,000 పడుతుంది నాకు మామూలుగాని. అది 60,000 తక్కువ అంటున్నాడు కానీ 57,000కి ఇచ్చేస్తాడు. ఇది ఓవరాల్గా వీడియో అయితే. నేను వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా తడిపి గేదె కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే రేపైతే ఒక పిఠాపురం సంత వీడియో ఒకటి ఉంది, అదొకటి పెడతాను. అలాగే ఒక శివుడి గేది, అలాగే ఒక చిన్న తడిపి గేది ఒకటి ఉంది. ఆ రెండు కలిపి ఒక వీడియో కింద చేసి పెడతాను. అదో వీడియో, మొత్తం 2 వీడియోల కింద అయితే పెడతాను. వాటిని కూడా రేపు అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్ డైలీ ఫాలో అవుతున్న వాళ్ళైతే నేను ఉదయం 8-10కి లేదా మధ్యాహ్నం 2 గంటలకి టైమింగ్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతాయి వీడియోస్. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యేలా ఉంటే అందుకే చెప్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకో ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.